అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, ఏంటి నాన్న మౌనంగా ఉన్నారు? పిల్లలు పుట్టరన్న విషయం దాయటం ఎందుకు తప్పవుతుంది? బయట వాళ్ళెవరూ నా కూతుర్ని చేసుకోరు. అందుకే ఎక్కడైతే నా బిడ్డ జీవితం పాడవుతుందని ఇలా చేశాను. చెప్పండి నాన్న, నా బిడ్డ జీవితం బావుండాలనుకోవడం నేను చేసిన తప్పా? కోపంగా అడిగింది గౌరి. ఎలా అయినా పార్వతిని అందరూ తిట్టేలా చేయాలని. మీరందరూ ఒక్కటే. ఎప్పుడు చూసినా కోడల వైపునే మాట్లాడతారు. ఆవిడ తానా అంటే తందానా అంటారు. ఇప్పుడు చెప్పండి, నా కూతురు విషయంలో నీ కోడలు చేసింది తప్పా కాదా? తప్పు కాదు అంటూ కోపంగా అంది దేవి. తల్లి మాటలకి ఉక్రోషంగా చూసింది. ఏంటమ్మా, నీ కోడల్ని వెనకేసుకొని వస్తున్నావా? నువ్వు విషయం దాయబట్టే కదా పార్వతి అలా అడిగింది. పెళ్లి విషయంలో నీ కూతురుకో న్యాయం, రుద్రకొక న్యాయమా? ముఖం మీద కడిగింది దేవి. అంటే అమ్మా, నీ కోడలు మా పట్ల చేసిన తప్పు కాదా? కానే కాదు, తప్పు చేసింది నువ్వు. అమ్మా, నేను నీ కూతుర్ని. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు. తప్పు చేసింది కూతురైనా కొడుకైనా సరే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఈ విషయం నీకు ముందే తెలిసినప్పుడు కనీసం మాకైనా అన్నయ్యకైనా నువ్వు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? సూటిగా అడిగారు దేవి గారు. మాట్లాడలేదు గౌరి. ఒక తల్లిగా నీ ప్రేమ ఎలాంటిదో పార్వతీ ప్రేమ కూడా అలాంటిదే. నీ స్థానంలో పార్వతి ఉండి ఆ పని చేసుంటే ఏం చేసేదానివి? అంటే నా కూతురు విషయంలో నీ కోడలు చేసిన తప్పు కాదా? కాదు. అసలు నువ్వు నా కన్న తల్లివేనా? ఇదేనా నీ తీర్పు? మనం ఏదైతే ఇతరులకి చేస్తామో అదే పరిస్థితి మనకి తిరిగి వస్తుంది. ఒక్క మాట చెప్పినా మేమందరము ఆలోచించి ఏదోటి నిర్ణయం తీసుకునేవాళ్ళం. కోపంలో పూజ మనసులో ఏముందో కూడా చెప్పింది. తను ఈ ఇంటికి మహారాణి అవ్వాలి అనుకుంటుంది, కానీ ఒక కోడలిగా ఇంటి బాధ్యతలు నెరవేర్చాలి అన్న తపన తన ముఖంలో కొంచెం కూడా లేదు. పార్వతి రివర్స్ అవ్వగానే తన విశ్వరూపం బయటపెట్టింది. నువ్వు కూడా జరిగిందేదో జరిగింది వదిన, ఈ విషయం అందరం ఆలోచించుకొని మాట్లాడుకుందాం అనకుండా కుటుంబం అంతా నాశనం అవ్వాలి అని శాపనార్థనాలు పెట్టావు. ఎందుకు గౌరి అలాంటి మాటలు? అయినా పార్వతి ఎలాంటిదో, తన మనసు ఎంత మంచిదో నీకు తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు అని నిలదీశారు దేవి. పార్వతి ముందు తన తల్లి తనని నిలదీసింది అని ఎక్కడా లేని కోపం వచ్చింది గౌరికి. నువ్వు కూడా ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదమ్మా. మీకు కూతురు కంటే కోడలే ఎక్కువ కదా, ఉక్రోషంగా అంది. తనని నేనెప్పుడు కోడలిగా చూడలేదే, కూతురుగానే చూశాను. నిజం చెప్పాలంటే నువ్వు మమ్మల్ని మరోసారి మోసం చేశావు. నీకు రావాల్సిన ఆస్తిని ఇచ్చిన దానికంటే ఎక్కువ లాక్కుని నాకు మొగుడే ముఖ్యమని వెళ్ళిపోయావు. అప్పుడు నువ్వన్న మాటలు మాకింకా గుర్తున్నాయి. ఇచ్చిన ఆస్తంతా మీ ఆయన తాగుడికి జల్సాకి ఖర్చు పెట్టి ఆస్తంతా నాశనం చేశాడు. అయినా సరే నిన్నెవరు చూశారు? మీ వదిన పార్వతినే కదా. నిన్ను చేరదీసి నీ బాగోగులన్నీ చూసింది. అల్లుడు చనిపోయాడు. ఒంటరిగా అద్దె ఇంట్లో ఆడపిల్లతో ఎలా ఉంటావనే కదా తన పేరున ఉన్న ఇల్లుని నీకు రాసిచ్చింది. కనీసం వదిన అన్న గౌరవం లేదు. చేసిన మేలుని మర్చిపోయి నువ్వు నీ కూతురు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? పిల్లలు పుట్టరన్న విషయం పక్కన పెట్టు. నా కూతురికి లోపం ఉందమ్మా, ఏం చేద్దామని నువ్వు మమ్మల్నైనా అడగాలి కదా. లేదు, అడగలేదు. విషయం దాచిపెట్టి ఇప్పుడు గొడవ పడుతున్నావు. నువ్వు నీ కూతురు అన్ని మాటలన్నా పూజకి దగ్గరుండి మనమే పెళ్లి చేయాలి అని మీ అన్నయ్య ఆరాటపడుతున్నాడు. ఇక్కడ మేము మీకోసం బాధపడుతుంటే నువ్వేమో ఇంటికి వచ్చి ఇలా గొడవ పడుతున్నావు. నీకసలు న్యాయంగా ఉందా? కూతుర్ని నిలదీసింది గౌరి. పార్వతి ఏమీ మాట్లాడలేదు. అసలెందుకు గౌరీ ఇంత కోపం నీకు? వద్దు నాన్న, ఎవ్వరూ నన్ను గౌరీ అని పిలవకండి. మీ అందరూ ఒక్కటే. మీ కోడలు తప్పు చేసినా ఇంతలా వెనకేసుకొని వస్తారు అని ఊహించలేదు. మీకు నాకు వాదన అనవసరం. నా ఆస్తి పేపర్లు మీ దగ్గరే పెట్టాను. దయచేసి వాటిని ఇవ్వండి. కనీసం నా కూతురు పెళ్ళైనా చేసుకుంటాను. ఎందుకు, ఈ ఆస్తి కూడా తగలేద్దామనా? కోపంగా ముందుకు వచ్చాడు గౌతమ్. అన్నయ్య, మీరేమీ నా కూతురికి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. దానికి తగ్గవాడు దానికి వస్తాడు. ఈ విషయంలో ఎవరూ కలగజేసుకోకండి, ముఖం మీదనే చెప్పింది. అసలు కలగజేసుకోవద్దు అనటానికి నువ్వెవరు? కూతురు ముందు కోపంగా నిలబడ్డారు భూషణం. నేను తన తల్లిని నాన్న. నా బిడ్డ జీవితం ఎలా ఉండాలో ఆలోచించవలసిన బాధ్యత నాదే కదా. అన్నయ్యకి ఎందుకుంటుంది? కోపంగానే అంది. చెల్లెలి మాటలకి గౌతమ్ మనసు చెవుక్కుమంది. తెలియకుండానే కంట్లో సన్నని కన్నీటి తడి. అంటే మేనమామగా పూజపై నాకు ఎటువంటి హక్కుదల లేదా? బాధని దిగమింగుకొని అడిగాడు. అస్సలు లేదు, నిక్కచ్చిగా అంది. ఆ మాటకి పార్వతిని కాదు అందరూ బాధపడ్డారు. కూతురు
ఇంటి కోడలు అవ్వలేదన్న బాధతో ఇలా మాట్లాడుతుందని అనుకున్నారు అందరూ. 2 రోజుల్లో నా ఆస్తిని నాకివ్వండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి తననే చూస్తున్న శివానీని చూసి, నీ అందం చూసి మా వదిన నా కూతుర్ని వద్దంది. నీకసలు పిల్లలు పుట్టకూడదు. నువ్వెప్పుడు ఏడుస్తూనే ఉండాలి. అసలు ఎందుకొచ్చావే నా మేనల్లుని జీవితంలోకి? నువ్వు రాకపోయినా బాగుండేది. రుద్ర పక్కన నిన్ను చూసిన ప్రతిసారి నా కూతురు పిచ్చిదానిలా అయిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఉంటున్న ప్లేస్లో నా కూతురు ఉండాలి కాబట్టి. వీలైనంత తొందరగా రుద్ర జీవితం నుంచి వెళ్ళిపో. కనీసం మా అన్నయ్య వదిన మనసు మారి నా కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకుంటారు. ఇప్పుడు నా కూతురు బాధపడుతుందంటే దానికి కారణం నువ్వే శివాని. విషం వెళ్ళగక్కింది గౌరీ. శివాని ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన అత్తగారి వైపు చూసింది. గౌరికి ఎదురు సమాధానం చెబుదామన్నా గొడవ పెద్దదవుతుంది కానీ చల్లారదు అని, చూడు గౌరీ, ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చింది మాట్లాడావంటే అస్సలు ఊరుకునేదే లేదు. మధ్యలో శివాని ఏం చేసిందని తనని ఆడిపోసుకుంటున్నావు? ఏమన్నావు? శివాని రుద్రని వదిలి వెళ్ళిపోవాలా? అది అసలు జన్మలో జరగని పని. నీకు కావాల్సింది ఆస్తినే కదా, ఇస్తాం, కానీ ఇప్పుడు కాదు అంది పార్వతి. మరింకెప్పుడు? నా కూతురు ఇంకా ఏడ్చి ఏడ్చి కృషించిపోయాక? నువ్వు ఎలా మమ్మల్ని అర్థం చేసుకున్నా పర్లేదు గౌరీ. ఇప్పుడు కూడా ఆస్తి నీ చేతిలో పెడితే ఏం చేస్తావో మాకు బాగా తెలుసు. చేసిన గొడవ చాడు, ఇంకా వెళ్ళు అంది పార్వతి. అన్నీ ఉన్నాయి. కొడుకు జీవితం బాగుందని సంబరపడకు. నా ఉసురు మీకు తగులుతుంది. నా కూతుర్ని కాదని నీ కోడలు కొడుకు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని కోపంగా బయటికి వెళ్ళిన గౌరీని చూసి అందరూ బాధపడ్డారు. ఎందుకో శివాని మనసంతా భారంగా మారింది. అందరి వైపు చూసింది. ఒక్కరి ముఖంలోనూ ఇంతకు ముందున్న ప్రశాంతత, నవ్వు, ఆనందం లేవు. ఎవరినీ కదిలించకుండా తన రూమ్కి వచ్చి కూర్చుంది శివాని. ఏంటో గౌరీ అమ్మ ఈ ఇంటి ఆడబిడ్డే కదా, అలా శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని గౌరీ మాటలు ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది శివాని. నేను ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాం కదా అనుకుని తెలియకుండానే గౌరీ మాటలకి వెక్కి వెక్కి ఏడ్చింది. చాలాసేపు తనలో తానే బాధపడి బెడ్ మీద వాలింది. ఎందుకో పక్కనే రుద్ర ఉంటే బావుణ్ణు అనిపించింది శివానికి. చాలాసేపు రుద్రని తలుచుకుని నిద్రలోకి జారుకుంది. రూమ్కి వచ్చిన పార్వతి మనసులో లేదు. గౌరీ మాటలు మరువలేకపోయింది. పార్వతి, గౌరీ గురించి తెలిసిందే కదా, తనకి కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా తట్టుకోలేదు. పూజకి పెళ్ళైతే అప్పుడు తన మనసు మారుతుంది. నువ్వు ఇంకా గౌరీ మాటలు తలుచుకొని బాధపడకు. పార్వతి పక్కన కూర్చుంటూ, బాధపడకుండా ఎలా ఉండనండి? ఒక తల్లిగా పూజ విషయంలో నేను స్వార్థంగా ఆలోచించి ఉండొచ్చు, కానీ రుద్ర మనసు బాధపడకూడదని నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలియక అడుగుతున్నాను, అసలు మధ్యలో శివాని ఏం చేసిందండి? అభం శుభం తెలియని పిల్ల. వాళ్ళ కుటుంబం గురించి తెలిసిందే కదా, ఎవరూ లేరు. అమ్మా నాన్న వాళ్ళ ప్రవర్తన కూడా శివాని అంటే ఇష్టం లేనట్టే ఉంటారు. లేచిన దగ్గర నుండి రుద్ర వచ్చే వరకు ఒక ఇంటి కోడలిగా తన బాధ్యత నెరవేర్చుతూ మరో ప్రక్క నన్ను ఒక అత్తగారిగా కాదు అమ్మలా చూసుకుంటుంది. ఇంకా అత్తా మామయ్య విషయంలో అయితే నేను చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళకి భోజనం దగ్గర నుంచి మెడిసిన్ వరకు అన్నీ తనే చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే తను ఇంకా రుద్ర ప్రేమని పొందలేదండి. అయినా సరే వాడిని భర్తగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నేను చెప్పడం ఏంటి, మీరే చూస్తున్నారు కదా తను ఎలా ఉంటుందో. కంట్లో తడి తుడుచుకుని అంది. చూస్తున్నాను కదా పార్వతి, చెప్పాను కదా గౌరీ మాటలు పట్టించుకోకు అని. ఇప్పుడే చెప్తున్నానండి, మన విషయంలో తను ఎన్ని మాటలన్నా సహిస్తాను, కానీ రుద్ర శివాని జీవితాల్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను కోపంగా అంది. చచా, గౌరీ కోపం నీటి బుడగ లాంటిది. తన కోపం ఎక్కువసేపు ఉండదు. నువ్వేమీ ఆందోళన పడకు. తనేమీ ఎటువంటి పిచ్చి పనులు చేయదు అని ధైర్యం చెప్పాడు. చేస్తుందో లేదో పక్కన పెడితే తన నోటి నుంచి వచ్చే మాట రుద్ర శివాని సంతోషంగా ఉండకూడదు అని. అందుకే ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. సరే పార్వతి, ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. నేను వెళ్ళి పూజతో మాట్లాడినా గౌరీ ఇంకా కోపంతో రగిలిపోతుంది. అందుకే అమ్మా నాన్న చూసుకుంటారు పార్వతి, నువ్వు తన మాటలు పట్టించుకొని భయపడకు అని భార్యకి ధైర్యం చెప్పి గౌతమ్ గారు బయటికి వచ్చారు. హాల్లో ముభావంగా కూర్చున్న తల్లిదండ్రుల్ని చూసి
నాన్న అంటూ వాళ్ళ మధ్యన కూర్చున్నాడు. చూసావు కదా, ఇప్పటికీ తనకి ఆస్తి పిచ్చి పోలేదు. గౌరీ మాటలు తలుచుకుంటూ. పిచ్చి కాదు నాన్న, రుద్ర అల్లుడవ్వలేదన్న కోపం అంతే. మీరేమీ గౌరీ మాటలు పట్టించుకోకండి. నెమ్మదిగా పూజతో మాట్లాడండి నాన్న. నేను అమ్మ 2 రోజుల్లో పూజను కలిసి తనకి నచ్చ చెప్తాం లేరా. ఇంతకీ పార్వతి ఎలా ఉంది? బాధపడుతుంది నాన్న. తనకి నేను నచ్చ చెప్పానులే. తల్లిగా పార్వతి రుద్ర కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుందండి. ఇందులో మనం పార్వతిని తప్పు పట్టలేము. ఒక తల్లిగా బిడ్డ కోసం ఆలోచించుకుంది. ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలేయండి. పూజతో మాట్లాడి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని ముగ్గురు గౌరీ గురించి మాట్లాడుకున్నారు. ఇక ఆఫీస్ టైం అవ్వడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి టైం చూశాడు రుద్ర. 6 అవుతుంది. బద్ధకంగా ఒళ్ళు విచ్చుకుని చైర్ వెనక్కి వాలి కనురెప్పలు వాల్చాడు. శివాని రూపం గుర్తురాగానే అతని పెదవులపై చిరుమందహాసం. తొందరగా వచ్చేయండి, పొద్దున్ననగా వెళ్ళి మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తారు. ముఖం చిన్నబుచ్చుకుని చెప్పిన ఆమె మాటలు గుర్తురాగానే తనలో తానే నవ్వుకున్నాడు. అమాయకమైన ఆమె చూపు, కల్మషం లేని చిరునవ్వు, సిగ్గుపడితే ఏరుపెక్కే ఆమె చెంపలు తలుచుకోగానే రుద్రకి ఏదో తెలియని ఆనందం. నిజంగానే పిచ్చిది శివాని అనుకుని కార్ కీస్ తీసుకుని బయటకి వచ్చాడు. అప్పటికే బయట రవి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది పూజ. ఆమెను చూడగానే మాట్లాడదామనుకున్నాడు. కానీ పూజ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళగానే రుద్ర వెళ్ళిపోవడం చూసిన పూజ తనలో తానే రగిలిపోయింది. కొత్తగా పెళ్ళైంది కదా, ఎప్పుడూ లేనిది శివాని కోసం టైంకి ఇంటికి వెళ్తున్నావా బావా? తనలో తానే పళ్ళు నూరుకుంది. పూజ పూజ. హా రవి ఆలోచనలు పక్కన పెట్టి. ఏమైంది? ఆటో వచ్చింది, పిలిస్తే పలకవే అన్నాడు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను రవి. థ్యాంక్ యూ, మార్నింగ్ కలుద్దాం అని బాయ్ చెప్పి పూజ వెళ్ళగానే రవి ఆలోచిస్తూ, రుద్ర సార్ బయటికి రాగానే పూజ ముఖం ఎందుకు కోపంగా మారింది? అడిగినా తను చెప్పడం లేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుని బైక్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. కార్ మొబైల్ షాప్ ముందు ఆపి లోపలికి వచ్చాడు రుద్ర. అతను రాగానే అందరూ నవ్వుతూ విష్ చేశారు. రండి సార్, ఏం కావాలి అని సేల్ బాయ్ చైర్ వేశాడు రుద్రకి. రుద్ర చైర్లో కూర్చుని మొబైల్ అడిగాడు. కొత్తగా వచ్చిన కంపెనీ ఫోన్స్ అన్నీ రుద్ర ముందు పెట్టారు. రుద్ర తనకు నచ్చింది తీసుకుని బిల్ పే చేసి సిమ్ కార్డ్ అవి తీసుకుని బయటికి వచ్చి కార్ ఎక్కి వేగంగా ఇంటికి పోనిచ్చాడు. ఇక కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు రుద్ర. హాల్లో అందరూ కూర్చుని ముభావంగా ఉన్నారు. రుద్ర రాకని ఎవరూ పసిగట్టే స్థితిలో లేరు. అమ్మా ఆలోచనలో ఉన్న పార్వతి తేరుకొని, నాన్న ఎప్పుడొచ్చావు? ఇప్పుడేమ్మా. ఏమైంది? అందరూ డల్గా ఉన్నారు. అందరూ ముఖాలు చూస్తూ అడిగాడు. ఏమీ లేదురా, అందరం బాగానే ఉన్నాం. ఫ్రెష్ అయ్యిరా, కాఫీ ఇస్తాను. సరేమ్మా అని శివాని కోసం చూశాడు. కానీ శివాని ఎక్కడా కనిపించలేదు. శివాని రూమ్లో ఉంది నాన్న, వెళ్ళు. రుద్ర ఎందుకు చూశాడో అర్థం చేసుకుని మరీ చెప్పింది పార్వతి. సరేమా అని చిన్నగా నవ్వి తన తాతయ్య, నాన్నమ్మ, నాన్న, అమ్మ అందరినీ ఒక కంట గమనిస్తూనే తన రూమ్కి వచ్చాడు. రుద్రకి అర్థమైంది ఇంట్లో ఏదో జరిగింది అని. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అప్పుడే బయటికి వచ్చింది శివాని. ఎల్లో అండ్ వైట్ కలర్ చూడిదార్ వేసుకుని సింపుల్గా రెడీ అయింది. నుదుటిన దిద్దిన సింధూరం ఆమె అందాన్ని మరింత తెచ్చిపెట్టింది అనే చెప్పాలి. ఏమండి, ఎప్పుడొచ్చారు? రుద్రని చూడగానే ఇంట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోయింది. ఇప్పుడే శివ అని ఆమెను చూశాడు. ఎల్లో కలర్ డ్రెస్లో చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా కూడా ఉంది. ఒక్క నిమిషం అండి అని ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి రుద్ర చేతికి ఇచ్చి, వాటర్ తాగండి, ఈలోపు నేను మీకోసం కాఫీ తెస్తాను అంది. లేదు శివ, అమ్మ తెస్తుంది, కానీ నువ్వు ఇలా కూర్చో అని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఏమైందండి? ఏమీ లేదు, ముందు నువ్వు కూర్చో అని సీరియస్గా చూశాడు. భయం వేసి అతని పక్కన కూర్చుంది. సడన్గా రుద్ర ఎందుకు సీరియస్గా చూశాడో అర్థం కాలేదు మన శివానికి. నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. మీరు అడిగితే నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్పండి
ఆ టైంలోనే పార్వతి కాఫీ కప్ పట్టుకుని రూమ్ దగ్గరికి వచ్చి గుమ్మం బయటే నిలబడింది. ఇంట్లో అందరూ డల్గా ఉన్నారు. అమ్మ ముఖం కూడా నీరసంగా ఉంది. చివరికి తాతయ్య నాన్నమ్మ ముఖంలో కూడా నవ్వు లేదు. అసలేమైంది అందరికీ? సూటిగా అడిగాడు. రుద్ర డైరెక్ట్గా అడిగేసరికి శివానికి భయం వేసి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సైలెంట్గా ఉంది. ఓయ్ నిన్నే! ఆమె ఫేస్పై చిటిక వేశాడు. ఎప్పుడూ లేనిది రాగానే ఇలా అడుగుతున్నారేంటండి? ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి? అత్తమ్ముండగా ఇంటి మీద ఈగైనా వాళ్ళనిస్తుందా? నవ్వుతూ అంది. మరి అందరూ డల్గా? రుద్ర మాటలు పూర్తి కాకుండానే అదా అంటే మీరు రాకముందు అందరూ గౌరీ అమ్మ పూజ గురించి బాధపడ్డారండి. పైగా మన పెళ్ళి కూడా సడన్గా అయింది కదా, ఆ విషయం మాట్లాడుకున్నారంతే, అంతకు మించి ఏమీ లేదు నవ్వుతూ చెప్పింది. ఎక్కడ నిజం చెప్తే రుద్ర గొడవకి సిద్ధమవుతాడు అని, దూరంగా ఉన్న బంధాలు విడిపోతాయని. హో అందుకా అందరు అలా ఉన్నారు. ఆ పూజ బాగానే ఉంది శివ, చెప్పాలంటే తను నార్మల్ అవుతుంది. ఈ విషయం నేను అందరితో మాట్లాడతాను కానీ కాఫీ ఇవ్వు అన్నాడు. కోడలి మాటలకి మనసులోనే మెచ్చుకుని లోపలికి వచ్చింది పార్వతి. మీరెందుకు అత్తమ్మ కాఫీ తెచ్చారు? నేను కిందికి వచ్చేదాన్ని కదా, బెడ్ మీద నుంచి పైకి లేస్తూ అంది. ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తున్నావు, కనీసం ఈ పనైనా చేయనివ్వు అంటూ రుద్రకి కాఫీ ఇచ్చి ఇద్దరు భోజనం టైంకి కిందకి రండి. సరేమా అని కాఫీ సిప్ చేశాడు. శివాని రుద్ర బట్టలు తీసి బెడ్ మీద పెట్టి అతని వాచ్ ఇంకా ఫోన్ చెల్లాచెదురుగా టేబుల్ మీద పెట్టిన ఫైల్స్ అవి సర్దుతుంది. శివ ఏంటండి? ఒకసారి డ్రా. ఖాళీ అయిన కప్ టేబుల్ మీద పెట్టి అతను పిలవగానే బుద్ధిగా వచ్చి నిలబడింది. అతను తెచ్చిన కవర్ ఆమె చేతిలో పెట్టి నీకోసమే తీసుకో. ఏంటండి ఇది? గులాబ్ జామ్ తెచ్చారా? కవర్ ఓపెన్ చేయకుండానే నవ్వుతూ అడిగింది. ఒక చూపు చూశాడు రుద్ర. తెలియక అడిగాను బాబు, ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం అని ముఖం చిన్నబుచ్చుకుని కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోన్ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది గుడ్లు బయట పెట్టేసి. ఈ ఫోన్ నీకే నచ్చలేదా? కోట్ షర్ట్ బటన్స్ విప్పుతూ. ఏమండి, నాకు అసలు ఫోన్ వాడటం రాదు అంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఏంటి? అవునండి, ఫోన్ గురించి నీకు చెబుతాను కదా, నువ్వేమీ కంగారు పడకు. నాకెప్పుడన్నా ఫోన్ చేయాలన్నా నీ ఫోన్ నుంచి ఫోన్ చేయి, అన్నీ సెట్ చేశాను. ఫ్రెష్ అయి వచ్చాక నీకు అన్నీ చెప్తాను సరేనా? టవల్ తీసుకుంటూ. శివాని కంట్లో చిరుతడి. తన కోసం పట్టించుకునే భర్తని చూడగానే ఎమోషన్ అయింది. స్నానానికి వెళ్తున్న రుద్ర చేతిని పట్టుకుంది. ఏంటి అన్నట్టు చూసి ఆమె కంట్లో తడి చూడగానే షాక్ అయ్యాడు. శివ ఏమైందిరా? కంగారుగా అడిగాడు. చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు మాటలు రావడం లేదు అని రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంది. ఫోన్ కొనిచ్చినందుకే ఎవరైనా ఏడుస్తారా? ఇది ఫోన్ కావచ్చు కానీ నా దృష్టిలో మీరు తెచ్చిన గొప్ప బహుమతి. నేను ఈ ఫోన్ అందరికీ చూపిస్తాను అని రుద్ర చేతిని వదిలి వెంటనే బయటికి పరుగు తీసింది. తల కొట్టుకొని ఏంటో అసలు పూర్తిగా ఏది మాట్లాడనివ్వదు, తను మాట్లాడదు, నిజంగానే తింగరి పిల్ల అనుకుని వాష్రూమ్కి వెళ్ళాడు రుద్ర. ఇక ఇంటికి వచ్చిన గౌరీ చేతిలో ఉన్న పర్సు సోఫాలో విసిరి కొట్టి కూర్చుంది. దేవి పార్వతి మాటలు తలుచుకుని తనలో తానే రగిలిపోయింది. పోనీలే, మనవాళ్ళు కదా అని మిమ్మల్ని ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు అందరూ నిజంగానే నా విశ్వరూపం చూస్తారు. నేను కొట్టే దెబ్బకి ఇంటిల్లి పాది ఏడుస్తూ కూర్చునేలా చేయకపోతే నా పేరు గౌరీనే కాదు అనుకుంది. అమ్మా ఎక్కడికి వెళ్ళావు? తన రూమ్ నుంచి బయటికి వస్తూ అడిగింది పూజ. బయటికి వెళ్ళానురా, నువ్వెప్పుడొచ్చావు ఆఫీస్ నుంచి? ఇప్పుడేమ్మా అంటూ తల్లి పక్కన కూర్చుంది. సరే కాఫీ పెడతాను అని కిచెన్ రూమ్కి వెళ్ళింది గౌరీ. సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంది పూజ. పక్కింటి ఆంటీ ఇంటి తాళం ఇస్తూ మీ అమ్మ మీ తాతయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది అని చెప్పిందమ్మా. ఏంటి పని మీద బయటికి వెళ్ళాను అంటుంది. అసలు నిజంగానే బావ ఇంటికి వెళ్ళిందా లేదంటే వేరే పని మీద వెళ్ళిందా? తనలో తానే ఆలోచిస్తూ ఉండగా వేడివేడి కాఫీ కప్స్తో బయటకి వచ్చింది గౌరీ. పూజ కాఫీ తీసుకురా. పూజ పక్కన కూర్చుని తను ఒక కప్ తీసుకుని పూజకి కాఫీ కప్ ఇచ్చింది.
అమ్మా, ఏంటి తల్లి, నువ్వు పని మీద బయటికి వెళ్ళావా లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? కాఫీ సిప్ చేస్తూనే అడిగింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను పూజ. ఎందుకమ్మా? మన పేరున కొద్దిగా ఆస్తి ఉంది కదా, అది ఇవ్వమని అడగడానికి వెళ్ళాను. జరిగిన గొడవ తలుచుకుని ఇప్పుడు మనకు ఆస్తి ఎందుకమ్మా? ఎందుకేంటి, నీకేం తెలీదు, చిన్నపిల్లవి అంది కప్ పక్కన పెడుతూ. కానీ గౌరీ ముఖంలో ఎక్కడా లేని కోపం చోటు చేసుకోవడం పూజ చూపుని దాటిపోలేదు. అక్కడ ఏదో జరిగిందని గ్రహించి, అసలు అక్కడ ఏం జరిగిందమ్మా? పార్వతీ అత్తతో మళ్ళీ గొడవ పెట్టుకున్నావా ఏంటి? అనుమానంగా అడిగింది. పెట్టుకోవడం ఏంటి, పెట్టుకునే వచ్చాను. ఏంటమ్మా? హా, అవును. కానీ ఆ పార్వతి అందరినీ మాయ చేసింది పూజ. మీ అమ్మమ్మ, తాతయ్య, చివరికి మీ మామయ్య అందరూ దాన్నే వెనకేసుకుని వచ్చారు. మాట్లాడితే చాలు ఆవిడ చేసిన సాయం కోసం దెప్పి పొడిచారు. చివరికి మనం ఉంటున్న ఇంటిని కూడా పార్వతిది అని మీ అమ్మమ్మ సూటిపోటి మాటలు అంది. నాకైతే అక్కడ పార్వతిని ఏదోటి చేయాలనే అనిపించింది. కానీ దాన్ని చేస్తే నాకేం వస్తుంది? కనీసం కూతురని ఆలోచించకుండా మీ తాతయ్య కూడా నన్ను అనరాని మాటలు అన్నారు. నాకైతే అందరి మీద పట్టరాని కోపం వచ్చింది. ఒంటరిదాన్ని కదా, పైగా మగదిక్కులేని ఆడదాన్ని, ఎలా పోరాడగలను? నా ఉసురు తగులుతుందని చెప్పి వచ్చాను అని జరిగిందంతా కూతురికి పూస గుచ్చినట్టు చెప్పింది. అంతా విన్న పూజకి వాళ్ళపై విపరీతమైన కోపం పెరిగిపోయింది. ఏంటి, ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదా? చివరికి మామయ్య కూడానా? నమ్మలేక అడిగింది. అవును, కానీ నా బాధ తీరే వరకు పార్వతిని వదిలిపెట్టను. తన పంచ ప్రాణాలైన రుద్ర జీవితంపై నీళ్లు చల్లకపోతే నా పేరు గౌరీనే కాదు. ఇంకా ఆ శివానినేదో సొంత మనుషుల నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. నాకైతే ఆ శివాని జుట్టు పట్టుకొని బెదిరించైనా సరే రుద్ర జీవితం నుంచి తొలగించాలని ఉంది పూజ, కసిగా అంది. బావలో కూడా చాలా మార్పు వచ్చిందమ్మా. మొన్నటి వరకు కనీసం నవ్వుతూ అయినా పలకరించేవాడు, కానీ ఇప్పుడు కనీసం ముఖం కూడా చూడటం లేదు. భార్య అందంగా ఉందని మురిసిపోతున్నట్టున్నాడు. ఎంతకాలం మురిసిపోతాడో మురిసిపోనివ్వు. ఏం చేయాలో, ఆ పార్వతికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు పూజ అని ఇద్దరూ పళ్ళు నూరుకున్నారు. ఇక కిందకి వచ్చిన శివాని నేరుగా పార్వతి గదికి వెళ్ళింది. గౌతమ్ పక్కన కూర్చుని ఇంటికి కావలసిన సరుకుల కోసం మాట్లాడుతుంది. రేపు డ్రైవర్ అన్నీ తెస్తాడు. ఏమైనా తక్కువైతే షాప్కి ఫోన్ చేయి పార్వతి, అన్నీ తెస్తారు. సరే అండి అని నవ్వుతూ తమనే చూస్తున్న శివానీని చూసి, శివాని, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అత్తమ్మా, మీరు మామయ్యతో మాట్లాడుతున్నారని ఆగిపోయాను అంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? మాతో ఏమన్నా మాట్లాడాలా? చాలా సౌమ్యంగా అడిగారు గౌతమ్ గారు. హా, అవును మావయ్య అని చేతిలో ఉన్న ఫోన్ వాళ్ళ చేతికిచ్చి, ఇది నాకు రుద్ర గారు కొన్నారు మావయ్య. అత్తమ్మ, మీరు కూడా చూడండి, చాలా బాగుంది కదా ఫోన్, మురిసిపోతూ అంది. కోడలి ముఖంలో పట్టరాని ఆనందం చూసిన వాళ్ళు ఇద్దరూ నవ్వుకుని, ఏంటి, ఫోన్ కొన్నాడా రుద్ర? హా, అవును మావయ్య, ఇప్పుడే తెచ్చారు. బాగుంది కదా ఫోన్? బాగుంది తల్లి. వాడు ఇచ్చిన ఫోన్కే చాలా సంతోషంగా ఉన్నావు? కాదు మావయ్య, మొదటిసారి రుద్ర గారు నా కోసం ఫోన్ కొన్నారు కదా, నాపై ఆయనకి ఎంత ప్రేమ ఉంటే నేను అడక్కముందే కొంటారు అని అపురూపంగా ఆ ఫోన్ తీసుకొని, నేను మళ్ళీ వస్తాను అత్తమ్మ, ఇది తాతయ్య అమ్మమ్మలకి కూడా చూపించి వస్తాను అని శివాని పరుగున బయటికి వెళ్ళగానే పార్వతి, గౌతమ్ నవ్వుకున్నారు. ఏంటో పిచ్చిపిల్ల, చిన్నదానికి కూడా తెగ సంబరపడుతుంది. పార్వతి, ఏంటండి? శివాని ముఖం చూసావా? రుద్ర ఫోన్ కొన్నాడన్న దానికంటే తన కోసం ఆలోచిస్తున్నాడు అన్న ఆనందమే తన ముఖంలో ఎక్కడా లేని వెలుగు తెచ్చింది. అదైతే నిజమే అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.